వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని వెంటాడేటటువంటి క్రమంలో రకరకాలైనటువంటి ఇష్యూస్ ఏ పాయింట్ దొరికితే ఆ పాయింట్లో లోపలేసేటటువంటి కార్యక్రమం చేసుకొస్తూ ఉన్నారు. తిరుపతి దగ్గర ఏంటి, పొంగనూరు దగ్గర ఏంటి, మదనపల్లి దగ్గర ఏంటి, అట్లాగే విజయవాడ దగ్గర ఏంటి, ఇట్లాగా ఏదో ఒక అంశం దొరికినప్పుడు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదు. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఇట్లా కేసులు పెట్టారు కాబట్టి ఇప్పుడు అట్లాగే రివర్స్లో ఏ పాయింట్ దొరికినా సరే వదిలిపెట్టద్దు అన్నటువంటి కోణంలో సాగుతూ ఉంది. తాజాగా మొన్న ఈ మధ్యన ఏదైతే ప్రకాశం జిల్లాలో స్పాలలో చూసాం, అంటే క్రాస్ జెండర్ మసాజ్ సిస్టమ్, అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళు, మగవాళ్ళకి ఆడవాళ్ళు మసాజ్ చేయకూడదు. అది మామూలుగా ముంబాయి, చెన్నై, బెంగళూరు ఇట్లాంటి చోట్ల జరుగుతూ ఉంటాయి. అక్కడ పర్మిషన్ ఉంటుంది వాటికి. అలాగా అంటే క్రాస్ జెండర్ మసాజ్ అన్నదానికి పర్మిషన్ లేకుండా చేయకూడదు. అందులో మన రాష్ట్రంలో నిషేధం ఉంది క్రాస్ జెండర్ మసాజ్ అన్నటువంటిది. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో వెరిఫై చేయడం, కొంతమందిని అరెస్ట్ చేయడం మొన్న కొత్త ఎస్పీ గారు వచ్చాక చూసాం. ఇప్పుడు ఆ వ్యవహారంలో బాలినేని అనుచరుడు ప్రతాప్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఈ స్పా సెంటర్ మీద దాడులు నిర్వహించినటువంటి సందర్భంలో స్పా సెంటర్ నుంచి ప్రతాప్ రెడ్డి పరారయ్యాడు అన్నటువంటి విషయం బయటకు వచ్చింది.